నాగమంజలమ్మ గారి ఆత్మశాంతి కోరుతూ వారి కుమార్తె అయినటువంటి రిషిత గారు మరియు వారి అల్లుడైనటువంటి విశ్వ గారు ఇరువురు కలిసి 10 మంది సభలో 200 రూపాయలు సమర్పించారు. కావున వారికి వారి కుటుంబానికి ఆ శ్రీరామచంద్రమూర్తి సర్వత రక్షించాలని మరి కోరుకుంటూ జై ఇంద్రహారమణ గోవింద. ఊరు వాడ పొమ్మంది వల్లకాడు రమ్మంది, ఊరు వాడ పొమ్మంది వల్లకాడు రమ్మంది. చిన్న పెద్ద తేడాలేవే, చిన్న పెద్ద తేడాలేవే రుద్రభూమిలో లేవంది. ఊరు వాడ పొమ్మంది వల్లకాడు రమ్మంది, ఊరు వాడ పొమ్మంది వల్లకాడు రమ్మంది. నిన్నైనా మరువాలేక కూతురైన రిషిత గారు, నిన్నైనా మరువాలేక కూతురైన రిషిత గారు గోపుదానమలాయిచే, గోపుదానమలాయిచే గొప్పగా పొగిడించినారు. ఊరు పాడ పొమ్మంది వల్లకాడు రమ్మంది, ఊరు పాడ పొమ్మంది వల్లకాడు రమ్మంది. నీ మీద ప్రేమ చేత అల్లుడైన విశ్వ గారు, నీ మీద ప్రేమ చేత అల్లుడైన విశ్వ గారు వస్త్రదానమలాయిచే, వస్త్రదానమలాయిచే వైకుంఠము పంపినారు. ఊరు పాడ పొమ్మంది వల్లకాడు రమ్మంది, ఊరు పాడ పొమ్మంది వల్లకాడు రమ్మంది. నీ మీద ప్రేమ చేత కుటుంబ సభ్యులందరూ చేరి నీ మీద ప్రేమ చేత కుటుంబ సభ్యులందరూ కలిసి ఎందరో కాలాయితే, ఎందరో కాలాయితే వేటుకతో పొగిడించినారు. ఊరు పాడ పొమ్మంది వల్లకాడు రమ్మంది, ఊరు పాడ పొమ్మంది వల్లకాడు రమ్మంది. చిన్న పెద్ద తేడాలేవి, చిన్న పెద్ద తేడాలేవి రుద్రభూమిలో లేవంది. ఊరు పాడ పొమ్మంది వల్లకాడు రమ్మంది, ఊరు వాడ పొమ్మంది వల్లకాడు రమ్మంది. జై ఇంద్రహారమణ గోవింద. నాగమంజలమ్మ గారి ఆత్మశాంతికి ఒక్కసారి గోవింద.